చిత్ర పరిశ్రమలోకి వెళ్ళేటువంటి దిశలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అరచేతులలో ఉండేటువంటి సెల్ ఫోన్లలో చూసుకునేటువంటి విధంగా లఘు చిత్రాలు నిర్మిస్తున్నటువంటి అనేక మంది దర్శకులు, నిర్మాతలు, కళాకారులు ఈ కరీంనగర్లో ఉండడం అనేది మిగతా ప్రాంతాల వారికి ఆదర్శంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రారంభమైన తర్వాత మిగతా చోట్లకు వెళ్తూ ఉన్నాయి. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉందని మిగతా వాళ్ళు కూడా నిర్మిస్తూ ఉన్నారు. అది కరీంనగర్ గర్వించదగినటువంటి విషయం. ఇంత ఉన్నటువంటి దానిని చిన్ని తెర అనేటువంటి ప్రతి 2వ శనివారం మరి 4వ శనివారం రోజు మనకి ఇక్కడ నిర్వహించడం అనేది కరీంనగర్ ఫిలిం సొసైటీ చేస్తున్నటువంటి గొప్ప పని. దీనికి కారకులైనటువంటి అధ్యక్షులు, తర్వాత ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు డాక్టర్ పొన్నం రవిచంద్ర గారు. ఇంతవరకు మొన్నటిదాకా రవిచంద్రన్న పొన్నమన్న అని పిలుచుకున్నాం, కానీ ఇక్కడ నుండి డాక్టర్ పొన్నం రవిచంద్ర గారు చాలా ఎత్తుకు ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, చిన్ని తెరకు సంబంధించినటువంటి వాళ్ళకు వారి గురించి కొత్త కొత్త రంగంలోకి వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు. చలనచిత్ర పరిశ్రమ గురించి ఆయన రాసినటువంటి పుస్తకానికి నంది అవార్డు వచ్చింది. మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు పుట్టింది, మొదటి సినిమా దగ్గర నుంచి ఎంపిక చేసినటువంటి చిత్రాలన్నింటినీ కూడా ఎంపిక చేసి దాన్ని ఒక బుక్గా వేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన జర్నలిస్ట్, కలం పట్టినటువంటి కళాయోధుడు. ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్న మొట్టమొదటిసారిగా ఆయన జర్నలిస్ట్గా తన యొక్క జీవన ప్రస్థానాన్ని, తన యొక్క ఆదర్శాన్ని, ఆ ఆశయాలకు ఆచరణ రూపమిచ్చేటువంటి పనిని ఎన్నుకున్నాడు. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా ఉభయ రాష్ట్రాలలో సుపరిచితులైనటువంటి వారు. ఇక సినిమా రంగం మీద ఉన్నట్టయితే మీ అందరికీ బాగా పనికొస్తుందని చెప్తున్నాయి సబ్జెక్ట్. సినిమా రంగంలో ఉన్నటువంటి దర్శకుడు కానీ, నిర్మాత కానీ, కళాకారులు కానీ వాళ్ళందరి యొక్క ఫోన్ నంబర్స్ తన దగ్గర ఉంటాయి. వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉండేటువంటి ఫోన్ నంబర్ పొన్నం రవిచంద్ర గారు. ఇలాంటి వ్యక్తి తాను చేస్తున్నటువంటి కళాసేవలకు ఒక నిదర్శనంగా యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ని ఇటీవలనే ప్రకటించడం, అందజేయడం, రవీంద్ర భారతిలో దాన్ని అందజేయడం దాన్ని నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని, ఆ ఉత్సవాన్ని మేము కరీంనగర్లో మొన్న జరుపుకున్నాం. కానీ ఆ సందర్భంలో కొంతమంది ఆత్మీయ మిత్రులు లేరు. తర్వాత ఇవాళ కూడా చాలా మంది సంస్థలు మేము వస్తామంటే ఆయన అంగీకరిస్తలేడు. ఇవన్నీ ఎందుకు, మనం మామూలుగా ఎక్కడ ఉంటే కలుద్దాం మాట్లాడుకుందాం అంటే సభలకు అనుమతించడం లేదు. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా చేద్దామని ఈగల్ ట్రస్ట్ వారు ముందుకు రావడం జరిగింది. పొన్నం రవిచంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా చిన్ని తెర రూపకల్పన చేసి దాని ఆలోచన ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువకుడు లక్ష్మీ గౌతమ్, ప్రధాన కార్యదర్శి, ఆయనకు కూడా అభినందనలు చేద్దాం. కరీంనగర్ ఫిలిం సొసైటీ టీం మొత్తం కూడా అద్భుతమైనటువంటి, ఎప్పటికీ దాదాపు ప్రారంభం నుంచి ఉన్నటువంటి వాళ్ళ మాటిశెట్టి గోపాలన్న, గాజుల రామకృష్ణం అన్న, తర్వాత ముజఫర్ అన్న, ఇంకా చాలా మంది పెద్దలు నాకు పేరు తెలియవు. వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.